హలో హాయ్ వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు కొత్త రెసిపీతో రెడీగా ఉన్నాను. అదవుతుంది ఓట్స్తో ఢోక్లా. ఏంటి ఢోక్లా అనుకుంటున్నారా? ఇది గుజరాత్ స్పెషల్. చూద్దాం పదండి. హెల్దీ. ఫస్ట్ మనం ఒక బౌల్లోన ఓట్స్ పౌడర్ తీసుకుందాం. 1 కప్ ఓట్స్ పౌడర్. ఆ తర్వాత 1 కప్పు సూజీ తీసుకుందాం. నెక్స్ట్ 1/2 కప్ పెరుగు, మళ్ళీ 1/2 కప్ వాటర్. ఓకేనా? ఇప్పుడు ఇది అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం. చూసారా, వేస్తాను. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేద్దాం. సుజ్జి, పెరుగు, వాటర్, ఓట్స్ అంతా బాగా మిక్స్ అయిపోవాలి. కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ మూత పెట్టి రెస్ట్ ఇద్దాం. ఇందులోపు అరగంట అయిన తర్వాత వెజిటబుల్ కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు చూడండి, క్యారెట్ బాగా గ్రేట్ చేస్తాను. ఇది 2 క్యారెట్ తీసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర కొంచెం, నెక్స్ట్ అల్లం కొంచెం గ్రేట్ చేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. వీలైతే మీరు ఏం చేస్తారంటే బీన్స్, గ్రీన్ పీస్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం కలర్ కోసమని, ఇంకా హెల్దీ కూడా, ప్రాబ్లం ఏమి లేదు. సో కొంచెం పసుపు వేసుకున్నాం. ఆ తర్వాత మిక్సర్ని ఒకసారి బాగా కలిపేద్దాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ మన అలా థిక్నెస్ ఉంచుతాం కదా, సేమ్ అదే థిక్నెస్లో ఇది కూడా ప్రిపేర్ చేసుకుందాం అనమాట. అంటే మన 1/2 కప్ వాటర్ ఆల్రెడీ తీసుకున్నాం, ఇది 1 కప్ వాటర్ తెచ్చున్నాను. ఇదేంటంటే సుజ్జి పైన డిపెండెంట్ ఉంటుంది. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఆ తర్వాత నేను కొంచెం కలర్ కోసం మళ్ళీ పసుపు యాడ్ చేసున్నాను. మీరు వేసినప్పుడే మీకు ఐడియా అవుతుంది, కొంచెం కలర్ చూసుకొని వేస్తారు. ఈలోపు మనం ఫ్రీ హీట్ చేసుకుందాం, ఎందుకంటే ఇది ఢోక్లా స్టీమ్తో తయారవుతుంది. స్టీమ్ ఇస్తే బాగా పల్పీగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, లాస్ట్కి కొంచెం ఫ్రూట్ సాల్ట్ వేద్దాం. ఫ్రూట్ సాల్ట్ అంటే ఈనో పౌడర్, ఏ ఫ్లేవర్స్ అయినా మీరు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేద్దాం. ఈలోపు ఏం చేస్తాం, ఇది బాగా అయిపోయిన తర్వాత ఒక స్టీల్ ప్లేట్లోన ఆయిల్ బాగా గ్రీజ్ చేసేస్తారు. ఆ తర్వాత మనం ఉన్న బ్యాటర్ అంతా ఇందులోనే షిఫ్ట్ చేసేద్దాం. ఇది కొంచెం థిన్ లేయర్గా వేసుకుంటుంది. ఎక్కువ థిక్గా ఉంటే ఏంటంటే తినడానికి బాగోదు, కొంచెం ఎంత పలుచగా ఉంటే అంత బాగుంటుంది. అంటే ఈ ప్లేట్కి 1/2 వేసుకున్నాను నేను, 1/2కి 3/4 వేసుకున్నాను. చూడండి, హీట్ అయిపోయింది వాటర్ అంతా బాగా. ఇప్పుడు స్టీమ్ పెట్టింగ్ రెడీ అవుతుంది. ప్లేట్ కూడా పెట్టాను. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేద్దాం. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుతారు. చూడండి, 15 మినిట్స్ తర్వాత నా ఢోక్లా రెడీ అయ్యి వచ్చింది. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఈలోపు దీని మీద మనం కొంచెం పోపు వేసుకుందాం. ఎలా పోపు అంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకున్నారు. ఆ తర్వాత లైట్గా హింగు పౌడర్ వేసుకుంటారు. హింగు అవుతుంది, ఫ్లేవర్ కోసం వేసుకోవాలి, వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా మనం ప్లేట్లోపు బాగా స్ప్రెడ్ చేసేద్దాం. చూడండి, అంతా ఒకసారి స్ప్రెడ్ చేస్తాను. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఎంత స్పాంజ్గా ఎంత బాగుందో. అలా స్లోగా కట్ చేస్తారు. ఆ తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇది మీ గెస్ట్ వచ్చినప్పుడు చాలా మంచి రెసిపీ ఉండవు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.